మై డియర్ స్టూడెంట్స్, మన ఫస్ట్ చాప్టర్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేసాం. ఇది థర్డ్ పార్ట్. ఈ 3 పార్ట్స్ బాగా చేసుకుంటే ఎట్లా లేదన్నా మీకు 6 నుంచి 8 మార్క్స్ గెయిన్ చేసేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ మీద పక్కాగా మనం కొన్ని చాప్టర్స్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే డ్యామ్ షూర్గా ఈ క్వశ్చన్స్ మనం పాస్ నుంచి సక్సెస్లోకి వెళ్ళచ్చు. అంటే పాస్ నుంచి సక్సెస్ అంటే మినిమం మార్క్స్ పాస్ అయితే చాలు సార్ అనుకున్న కొంతమందికి, లేదా మాకు కొంచెం మ్యాథ్స్ బాగా హార్డ్గా ఉంది సార్, మేము చేయడం చాలా కష్టంగా ఉంది అన్న వాళ్ళకి ఈ క్వశ్చన్స్ చేసుకోండి. పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ ఇవి కొన్ని అనమాట. మన ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి, 100% సక్సెస్ అవ్వాలి అంటే కనుక అప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? నా థర్డ్ పార్ట్లోకి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్లో థర్డ్ పార్ట్లో ఇట్లాగా 7 into 11 into 13 plus 13, లేదా ఇంకో క్వశ్చన్ చూడండి 5 into 11 into 17 plus 3 into 11, ఆర్ మరో క్వశ్చన్ చూడండి 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 7. ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ వై దీస్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్గా అవుతున్నాయా లేదా మీ ఆన్సర్ జస్టిఫికేషన్ చేయండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అని అర్థం అనమాట. ఇక్కడ 2 మార్క్స్లో అడగచ్చు, లేదా 3 మార్క్స్లో మనకి అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి బాగా చేయండి. వీటిలోంచి ఇదే ప్యాటర్న్లో మీకు మనకి క్వశ్చన్ పాసిబిలిటీ ఉంది. అట్లా ఇంకోటి మనం చేసినట్లయితే చెక్ 6 to the power of n can end with the 0 for any natural number. Small n belong to capital N means ఎనీ న్యాచురల్ నెంబర్ అనమాట. ఈ పవర్లో మీరు ఏదో నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి 6 power 1, 2 తీసుకున్నాం అనుకోండి 6 power 2, 6 into 6 36. అలా యూనిట్స్ ప్లేస్లో మనకి 0 వచ్చేటువంటి పాసిబిలిటీ ఉందా లేదా అది చెక్ చేయమంటున్నాడు. లేదా మనకి స్మాల్ ఫార్ములా ఉంది అని చెప్తాను. చెప్పే ముందు క్వశ్చన్కి వెళ్దాం. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఎలా ఇచ్చాడు మనకి? p/q ఫార్ములా ఇచ్చాడు చూడండి. 14587/1250. ఇది ఒక రేషనల్ నెంబర్. p/q ఫార్ములా ఉందిగా. విల్ టెర్మినేట్ ఆఫ్టర్, ఇక్కడ డాష్ పెట్టాడు మనకి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఆఫ్టర్ 1 డెసిమల్, ఆఫ్టర్ 2 decimals, ఆఫ్టర్ 3 decimals, ఆఫ్టర్ 4 decimals అనేది ఇక్కడ మనం రావాలి. ఇక్కడ మన ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ని మనము 2 into 5, 2 power n into 5 power m టైప్లో కనుక మార్చగలిగితే మనం దాని నుంచి చాలా ఈజీగా అది ఎన్ని డెసిమల్స్ ప్లేసెస్ తర్వాత టెర్మినేట్ అవుతుంది. గ్యారంటీ ఇది టెర్మినేట్ అవుతుంది, కానీ ఎన్ని ప్లేసెస్ తర్వాత టెర్మినేట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది థర్డ్ పార్ట్ అనమాట. ఓకేమా? మై డియర్ స్టూడెంట్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. మై డియర్ స్టూడెంట్స్, మనకి తెలిసిన సబ్జెక్ట్ని మనం నలుగురికి మనం షేర్ చేస్తేనే చాలా బాగుంటుంది. అట్లాగే మనం చెప్పినటువంటి ఈ ఛానల్ ద్వారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకోవడమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలంటే ఎట్లాగా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? మై డియర్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.